ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో మహాభారత యుద్ధంలో దుర్భేద్యమైన పద్మవ్యూహంలో అభిమన్యుడు మరణించినప్పటికీ అతని భార్య ఉత్తర నిండు గర్భవతి. ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ పాండవుల వంశమును అంతం చేయవలనని కురుక్షేత్ర యుద్ధంలో ఉప పాండవులను చంపిన తరువాత ఉత్తరాదేవి గర్భమునందు గల గర్భస్థ శిశువుపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రం వలన ఉత్తర గర్భస్థ పిండము చెనకబడుతుండగా ఆ బాధ భరించలేని ఉత్తరాదేవి ఆ సమయంలో జగన్నాథుడైన శ్రీకృష్ణుని వేడుకొనెను. అప్పుడు దేవదేవుడు సూక్ష్మరూపమున ఉత్తరా గర్భమునందు ప్రవేశించి బ్రహ్మాస్త్రముచే చెనకబడుతున్న శిశువును చూసి తన నాభి కమల నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుని అస్త్రమైన బ్రహ్మాస్త్రమును తిరిగి తన నాభిలోనికే గ్రహించెను. శ్రీ మహావిష్ణువు చేత కాపాడిన వాడు అగుట వలన అతనికి విష్ణురాతుడు అని నామకరణం చేసెను. ఆ బాలుడు తాను తన తల్లి గర్భమునందు ఉన్నప్పుడు తనను రక్షించిన ఆ దివ్యమంగళ స్వరూపం ఎవరా అని పరీక్షగా అందరినీ చూచుచుండుట వలన పరీక్షితని వ్యవహరించుచుండిరి.